అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా రుచికరంగా రెస్టారెంట్ స్టైల్ మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఈ పన్నీర్ కర్రీ రోటీలోకి, నాన్, పుల్కా, వైట్ రైస్, కలర్ రైస్, జీరా రైస్ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుందండి. మరి ఈ మటర్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సినవి బఠానీలు, పన్నీరు. ముందుగా ఇప్పుడు మనకు పచ్చి బఠానీల సీజన్ కదండి, కాబట్టి పచ్చి బఠానీ కాయల్ని తెచ్చుకొని గింజలు ఒలుచుకోవాలి. వీటిని ఈ సీజన్లో విరివిగా దొరికినప్పుడు తీసుకొని ఇలా ఒక జిప్లాక్ కవర్లో వేసి మనం డీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే మనకు 5-6 నెలల పాటు ఉన్న పాడవ్వండి. నార్మల్గా అయితే మొలకలు వచ్చి పాడైపోతాయి కదా, అలా కాకుండా ఇలా జిప్లాక్ కవర్లో పెట్టి డీ ఫ్రీజర్లో పెట్టండి. ఎన్ని రోజులున్నా చాలా బాగుంటాయి. మనం ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా జీడిపప్పుల్ని నానబెట్టుకోవాలండి. 7-8 జీడిపప్పులను తీసుకొని హాట్ వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఉంటే 1 టేబుల్ స్పూన్ వరకు కలింగర విత్తనాలను కూడా వేసుకోండి. వీటిని వేడి నీళ్ళతో నానబెట్టి పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి. పన్నీరు మరీ పెద్ద ముక్కలుగా కాకుండా, అలాగని మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజుగా కట్ చేసుకోండి. ఇలా పన్నీర్ని అంతటిని కట్ చేశాక స్టవ్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వెన్నను కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోవాలండి. ఈ రెండు లేవంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ బటర్తో కానీ నెయ్యితో కానీ చేస్తే ఈ కర్రీకి మంచి రుచి వస్తుంది. బటర్ మెల్ట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి పన్నీరు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పన్నీర్ మరీ ఎక్కువగా కాదండి, జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇలా వేయించుకున్నాక పన్నీర్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకుందాం రండి. ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సగం ఉల్లిపాయను మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. మిగిలిన సగం అలాగే ఉంచండి. దానిని గ్రేవీలో వేసుకుందాం. ఇలా ఉల్లిపాయను తరిగి పెట్టుకున్నాక ఇప్పుడు మనం పన్నీర్ వేయించుకున్న కడాయి ఉంది కదా, అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, అలాగే 4 పచ్చిమిరపకాయలని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగాక 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు దీనికి కావాల్సిన ఒక మసాలాను తయారు చేసుకుందాం రండి. ఇప్పుడు మనం ముందుగా మిగిలించుకున్న సగం ఉల్లిపాయ ఉంది కదా, దానిని కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి వేపుకోవాలి. అదే మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పులు అలాగే కలింగర విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. ఇందులోకి 1 గరిటెడు పెరుగును కూడా వేసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు టమాటా ప్యూరీ అంతా బాగా వేగిపోయి దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి బఠానీని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పును మనం ముందు ఉల్లిపాయలు వేయించేటప్పుడు వేసాం కదా, కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొద్దిగా ఇష్టమైతే 1/2 టీ స్పూన్ షాజీరాను కూడా వేసుకోవాలి. షాజీరా ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చండి, కంపల్సరీ ఏం కాదు, కానీ వేస్తే మనకు రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. అన్నీ వేసి బాగా కలిపి మూత మూసి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు బఠానీలు అలాగే టమాటో ప్యూరీ అంతా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ఉంది కదా,
అది కూడా వేసి 1 నిమిషం పాటు వేపుకోవాలి. మరీ ఎక్కువసేపు అలాగే పెట్టకూడదండి, ఎందుకంటే ఈ పేస్ట్ అడుగంటిపోతుంది. అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, బఠానీలు బాగా ఉడికాక ముందుగా మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, పన్నీర్ బఠానీ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ టైంలో కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, మటర్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ, పుల్కా, కలర్ రైస్, వైట్ రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.